శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 3 రోజుల్లో 76 కేసులు నమోదయ్యాయి. దీంతో సీఎం చంద్రబాబు 2 సార్లు జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులకు సీఎంకు వివరించారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక బృందాలు నియమించారు. బాధితుల్లో మొండేటివారి వీధికి చెందిన సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శంకర్ 10 లక్షల పరిహారం అందజేశారు. మరొకరు కూడా ప్రాణాలు కోల్పోగా అతిసారంతోనా లేక మరేదైనా కారణం ఉందనే విషయంపై స్పష్టత లేదు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. 3 రోజుల్లో 76 కేసులు నమోదయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 సార్లు జిల్లా అధికారులతో సమీక్షించారు. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇక పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక బృందాలు నియమించారు. అటు ఎమ్మెల్యే మొండేటి శంకర్ కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. బాధితుల్లో మొండేటివారి వీధికి చెందిన సురేష్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శంకర్ 10 లక్షల పరిహారం అందజేశారు. అటు మరొకరు కూడా ప్రాణాలు కోల్పోగా అతిసారంతోనా లేక మరేదైనా కారణం ఉందనే విషయంపై స్పష్టత లేదు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభణపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. ఓటు రాంబాబు. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. అదే ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ డయేరియా బారిన పడుతున్నటువంటి బాధితులు అయితే మాత్రం రాను సంఖ్య పెరిగేటట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఏదైతే ఈ 5 ప్రాంతాలను డయేరియా బారిన పడుతున్నట్టు గుర్తించారో అధికారులు మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం పరిసర ప్రాంతాల్లో మొత్తం చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం శాసనసభ్యులు అదే గుండు శంకర్ గారితో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా ప్రస్తుతం అయితే మాత్రం స్థానికంగానే ఇప్పుడు ఉన్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఇప్పటి వరకు అయితే 37 నుంచి 40 వరకు అయితే మాత్రం ఈ డయేరియా లక్షణాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా వైద్య పరీక్షలకి పంపించారు. రిమ్స్లోను అదేవిధంగా రాఘవులు జిమ్స్ హాస్పిటల్తో పాటు నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళందరికీ చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా ఉన్న దమ్మల మీద ఉన్నటువంటి దగ్గర కూడా ఒక మెడికల్ క్యాంప్, అదేవిధంగా గుడివీధిలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటికి 42 మంది వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్టుగా అయితే ఇప్పటికే కలెక్టర్ గారు గుర్తించారు. వీళ్ళందరికీ కూడా వైద్య పరీక్షలు చేశారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ సదుపాయం కల్పించి ఇప్పటికే వైద్య సేవలకు అందిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక 10 మంది నుంచి 11 మంది లేదా ఒక 15 మంది వరకు అయితే మాత్రం డిశ్చార్జ్ అయ్యారని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇంకా ఇటువంటి డయేరియా లక్షణాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ గుర్తిస్తున్నాము. ఇంటింటికి వెళ్ళి వారు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ ఏమైనా ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లయితే మాత్రం వెంటనే అంబులెన్స్ ద్వారా మెడికల్ క్యాంపు దగ్గర తరలించడం, లేదు సీరియస్ గా ఉన్నట్లయితే ప్రభుత్వ హాస్పిటల్ తరలిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డయేరియా లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆరోగ్యం కొంత కుదుటపడిందని చెప్తున్నారు. రాంబాబు, ఏంటి మెయిన్గా అసలు కారణం ఏంటి? ముఖ్యంగా ఏ ఏరియాలో శ్రీకాకుళంలో ఈ బాధితులు ఎక్కువ కనిపిస్తారు? వాయిస్ కనెక్ట్ అవ్వట్లేదు సార్. రాంబాబు, ముఖ్యంగా ఏ ఏరియాలో, శ్రీకాకుళంలోని ఏరియాలో ఈ బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారు? ప్రస్తుతం డయేరియాకి గల కారణాలు ఏమేమి తెలియాలనేది ఇప్పుడు దానిపైన ముమ్మరంగా చర్యలు చేపట్టారు. ఏదైతే ఒకే ప్రాంతంలో ఈ డయేరియా లక్షణాలు కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళంతా ఈ తాగునీటి వల్ల వచ్చిందని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈ మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ ఉందో వాటర్ని టెస్టింగ్ ఆల్రెడీ పంపించారు. ఒకటి లోకల్గా శ్రీకాకుళంలో ల్యాబ్లో టెస్ట్ చేశారు. అదేవిధంగా ఇంకోటి వైజాగ్ ల్యాబ్ కూడా, రీజనల్ ల్యాబ్ కూడా పంపించారు. అక్కడ కూడా ఈ 72 గంటల్లో అయితే రెండో టెస్ట్ కూడా వచ్చేందుకు అయితే మాత్రం రెడీగా ఉందంటున్నారు. ప్రస్తుతం వచ్చినటువంటి ఏదైతే శ్రీకాకుళం లోకల్ ల్యాబ్ లో వచ్చినటువంటి ఈ వాటర్ టెస్టింగ్ లో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే లాంటి ముఖ్యంగా వాటర్ కంటెంట్ అనేది చెప్పలేము అనే ఒక వాటర్ కంటెంట్ సంబంధించినట్టు కలుషితం లేదని అయితే మాత్రం చెప్తున్నారు.
ఇంకా మెరుగైన టెస్టింగ్ పరీక్షల కోసం అయితే విశాఖపట్నంలో నుండి ఈ ల్యాబ్కు పంపించారు. అది 72 గంటల్లో వస్తుందని కలెక్టర్ గారు చెప్తున్నారు. అయితే ఒకే ప్రాంతంలో వచ్చినా సరే వాటర్ వల్ల వచ్చిందని చెప్పలేము. కానీ అత్యధిక మంది వాటర్ని స్పెసిఫిక్ గా అనుమానిస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో వాటర్ కూడా పరీక్షల మీద పంపించారు. అదే ఒకే ప్రాంతంలో ఈ డైరీలను కల్పించడం, ఒకే ఇంట్లో కాకుండా ఒక ఇంట్లో ఒకరికైతే మరో ఇంట్లో ఒకరికి, అంటే వాళ్ళు క్యాంపులు వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్ టైంలో వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ ను పెట్టైనా వచ్చి ఉండొచ్చు అనేది మాత్రం ఒక ప్రాథమిక అంచనాకి అయితే వచ్చారని తెలుస్తుంది. శ్రీనివాస్, అట్లాగే రాంబాబు, మెయిన్గా కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గోండు శంకర్ కానీ ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారా? వాళ్ళు ఏమంటున్నారు ఫైనల్గా? హలో రాంబాబు, కలెక్టర్ కానీ అక్కడ ఎమ్మెల్యే కానీ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారా? బాధితులను పరామర్శిస్తున్నారా? కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అయితే ప్రస్తుతం అన్ని ఇంటింటికి డోర్ సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం మెడికల్ సిబ్బందితో కూడా, వైద్య సిబ్బందితో కూడా వెంట పెట్టుకుని ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ సర్వే చేస్తూ అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకేమైనా ఇబ్బందికరంగా ఉందా, లేదనుకుంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, అంటే ఒక డయేరియానే కాదు, మానసికంగా ఏమైనా ఒంట్లో బాగలేకపోయినా, లేకుంటే వాంతులు లేదంటే తలనొప్పితో బాధపడినా సరే ఇమీడియట్ గా మా దృష్టికి తేండి. వాళ్ళందరికీ సక్రమంగా వైద్యం అందించే ప్రణాళికలు అయితే దగ్గర ఉన్నాయి. మొత్తం ఎవరెవరైతే ఈ బాధతో పడుతున్నారు, లేదా ఇంకా ఏమైనా చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా సరే అటువంటి నమోదు పడకుండా ముందుగా వచ్చి స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ క్యాంపులు లేదు అనుకున్నట్టయితే ఫోన్ ద్వారానే మీరు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే వార్డులో ఉన్నారో ఇన్ఛార్జీలు కూడా మీరు సమాచారం ఇస్తే ఇమీడియట్ గా తక్షణమే చర్యలు తీసుకుంటామనేది కలెక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాంబాబు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel